మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. స్థానిక ప్రతిభను ప్రోత్సహించడంలో ముందుంటామని మరోసారి నిరూపించారు. పారా అథ్లెట్ మిట్టపల్లి అర్చనకు అండగా నిలిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రంపేట గ్రామానికి చెందిన అర్చన హైదరాబాద్లోని నందినగర్లోని కేటీఆర్ నివాసంలో ఆయనను కలిశారు. కుట్టు మిషన్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్న అర్చన డిసెంబర్ 8 నుంచి 10 వరకు శ్రీలంకలో జరగనున్న అంతర్జాతీయ సౌత్ ఏషియన్ ఛాంపియన్షిప్ కు ఎంపికయ్యారు. భారత్ తరపున పారా త్రోబాల్లో ప్రాతినిధ్యం వహించేందుకు ఎంపికయ్యారు. అయితే ప్రయాణ ఖర్చులు, ఇతర భాగస్వామ్య వ్యయాలను భరించలేక ఇబ్బంది పడుతున్న అర్చన విషయం తెలుసుకున్నారు కేటీఆర్. ఆమె ప్రయాణ, క్రీడా ఖర్చులన్నిటికీ పూర్తి ఆర్థిక సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఛాంపియన్షిప్ కు సిద్ధమయ్యేందుకు అవసరమైన క్రీడా పరికరాలు, శిక్షణ సామాగ్రిని కూడా ఆమెకు అందజేశారు. అర్చన కథాధైర్యం, పట్టుదలకు నిదర్శనమన్నారు కేటీఆర్. చంద్రపేటలోని ఓ కుట్టు మిషన్ నుంచి అంతర్జాతీయ వేదికపైకి చేరుకోవడం నిజంగా స్ఫూర్తిదాయకమని చెప్పారు. తెలంగాణ ఆమెను చూసి గర్విస్తోందని చెప్పారు. నా పేరు మిట్టపల్లి అర్చన. నేను రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రంపేట గ్రామము. నాకు చిన్నప్పుడు అగ్ని ప్రమాదం జరగడం వల్ల నా ఎడమ చేతు మెడభాగం మొత్తం కాలడం జరిగింది. నాకు గేమ్స్ అంటే చిన్నప్పటి నుండి చాలా ఇష్టము. ఎప్పుడు ఆడాలని ఉండే. కాకపోతే నాకున్న ఈ వికలాంగత్వం వల్ల నేను అప్పుడు ఆడలేకపోయాను. కానీ తర్వాత డిజబుల్ గేమ్స్, పారా గేమ్స్ ఉంటాయని తెలుసుకుని వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. కాకపోతే మాకున్నది ఏంటంటే కనీసం పరిస్థితి బాగాలేదు. మేము ఇప్పుడు ఇల్లు కిరాయి ఉంటాము, 2 పిల్లలు ఉంటారు. అట్లా నేను ఖేలో ఇండియా ఆడాను, 2 సార్లు నేషనల్స్ ఆడాను. ఇప్పుడు 2 సార్లు నేషనల్స్ ఆడాను. ఇప్పుడు మొన్న కోయంబత్తూర్లో జరిగిన భారత్ త్రోబాల్లో అక్కడ సెలక్షన్ వచ్చింది శ్రీలంక ఆడడానికి. మన ఇండియా తరఫున తెలంగాణ నుండి వెళ్తున్నాను. మా రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి ఫస్ట్ ఉమెన్గా నేను ఇండియాకి ఆడడానికి వెళ్తున్నాను. కానీ కనీసం కిరాయి కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నాను తెలుసుకొని చాలా మంది ఈ విషయాన్ని కేటీఆర్ సార్ దగ్గరికి తీసుకెళ్లారు సోషల్ మీడియా ద్వారా. చంద్రంపేట. చాలా హ్యాపీగా ఉంది సార్, నిజంగా సార్. అంటే మా దగ్గర అందరి దగ్గర ఆడుతున్నాను సార్. ఫస్ట్ నిజంగా సార్ ఇప్పుడు శ్రీలంకలో ఆడుతున్నానంటే చాలా హ్యాపీగా ఉంది సార్. తెలంగాణ వెళ్తున్నందుకు ఆయన చేయడానికి ముందుకొచ్చిన వీడియో వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సార్ మనకి ఈ విషయం చేరవేసినందుకు చాలా ధన్యవాదాలు.